హలో అండి, లాస్ట్ వీడియోలో బ్యాక్ పార్ట్ అయితే చూసాం కదా పార్ట్ 1లో. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ చూద్దాం. బ్యాక్ పార్ట్ని ఆధారంగా చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, క్రాస్ వైపు పరుచుకోవాలి. కట్ చేసిన వైపు పరుచుకొని మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ అయితే దాని మీద పెట్టేసుకొని సేమ్ ఎట్లా ఉందో అట్లా మార్కింగ్ అయితే వేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఈ రకంగా క్రాస్గా అయితే పరుచుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ని ఆధారంగా తీసుకొని ఉంటుంది మెజర్మెంట్ అయితే. ఇప్పుడైతే షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్కి కిందికి ఒక గీత గీసుకొని ఫ్రంట్ నెక్ అయితే తీసేసుకోవాలి. రౌండ్ బ్లౌజ్ని కొలత బ్లౌజ్ ఎట్లా ఉందో ఆ రకంగానే తీసుకోవాలి. తర్వాత కింది నుంచి 3 ఇంచెస్ విడ్త్తో ఒక డాట్ అయితే పెట్టుకోవాలి. 1 ఇంచ్ అయితే మన నడుము పట్టికి పోతుంది, 2 ఇంచెస్ అయితే క్రాస్ పట్టి ఉంటుంది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, షేప్ డాట్ నుంచి భుజంది పట్టుకొని ఒక డాట్ అయితే పెట్టుకోవాలి. ఎక్కువగా లాగద్దు, ఒక డాట్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 1/2 ఇంచు కిందికి పట్టుకొని ఫ్రంట్ మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకే, రౌండ్ నెక్కర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అయితే కిందికి వదిలేసుకొని క్రాస్ మార్కింగ్ అయితే చేసేసుకొని ఒక లైన్ గీసుకుంటే మనకి క్రాస్ అయితే వచ్చేస్తుంది. చూపిస్తున్న విధంగా 1-2 సార్లు ట్రై చేయండి. ఖచ్చితంగా కొలత బ్లౌజ్తో కట్ చేయడం అయితే వస్తుంది. చాలా ఈజీ, టేపు కంటే ఇదైతే చాలా ఈజీ ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్కి అయితే నేను కటింగ్ చేసిన తర్వాత లోతు తీసుకున్నా, మీరైతే ముందైనా తీసుకోవచ్చు. ఓకే, తర్వాత షేప్ మార్కింగ్ చేసేసుకొని పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే లోతు బ్లౌజు చంక దగ్గరనైతే మిడిల్లో 1/2 ఇంచు లోతు అయితే తీసుకోవాలి, నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. పార్ట్ 3లో హ్యాండ్స్ కటింగ్ అయితే చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.